కేరళ రాష్ట్రంలో మెదడును తినే కొత్త వైరస్ పుట్టింది. ఇది కేరళ నుంచి అన్ని రాష్ట్రాలకు వ్యాపించబోతుంది. Kerala has confirmed 71 brain-eating amoeba cases. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇలా కేరళ చుట్టూ ఉన్న రాష్ట్రాలకు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే 70 కేసులు నమోదయ్యి 24.5% వరకు మరణాలు సంభవించాయి. ముఖ్యంగా ఈత కొట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, టైంపాస్ చేసేవాళ్ళు బావుల దగ్గర, చెరువుల దగ్గర, నదుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ వైరస్ పుట్టింది నీటిలోనే. నీటి నుండి మన ముక్కులోకి ఎంటర్ అవుతాయి. అక్కడి నుండి బ్రెయిన్ దగ్గర బిర్యానీ పెడుతున్నారనే వాసనను పసిగడతాయి. ఆ వాసనకి ముక్కు నుండి బ్రెయిన్కి రూట్ మ్యాప్ వేసుకొని డైరెక్ట్గా బ్రెయిన్కి చేరుకుంటాయి. అక్కడ బిర్యానీ ఉండదు కానీ బ్రెయిన్ ఉంటుంది. వాటికి కావాల్సింది కూడా అదే. ఇక అవి మెదడుని తినడం మొదలు పెడతాయి. వీటి పేరే అమీబా వైరస్. అయితే ఈ వైరస్ బ్రెయిన్కి చేరుకోవడానికి దాదాపుగా 6 వారాల సమయం పడుతుంది. ఈ లోపల మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేదంటే మనకు దండలు, మన ఫోటోకు పిండాలు పెడతారు. ఈ రెండు పడిపోతే మనం చుక్కలకెళ్ళి పడతాం. ఇంకేముంది? చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అలా జరగకుండా ఉండాలంటే నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ని ఫాలో అవ్వండి. ప్రాణం కాపాడుకోవడం ఒక్కటే కాకుండా అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇది ఏ వయసు వారికి సోకుతుంది, దీనిని ఎలా నివారించుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందరూ ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కేరళ ఇండియాలో బాగా పేరు ప్రతిష్టలు పొందిన ప్రాంతం. కేరళ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. మన రాష్ట్రాలకు వర్షాలు రావాలంటే ముందు కేరళను టచ్ చేయాల్సిందే. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక రాష్ట్రం నీరు మరో రాష్ట్రానికి చేరుతున్నాయి. కేరళ రాష్ట్రంలో టీ ఆకును ఎక్కువగా పండిస్తారు. కేరళ నుంచి ఏ న్యూస్ బయటికి వచ్చినా అది వైరల్ అవ్వాల్సిందే. అలాంటి కేరళ నుంచి ఇప్పుడు ఒక కొత్త వైరస్ వచ్చిందంటే అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఈ వైరస్ మనకు మాత్రమే కొత్తది, కేరళకు కాదు. కేరళలో 2016 సంవత్సరం నుంచే ఈ వైరస్ని గుర్తించారు. అప్పటి నుంచి సంవత్సరానికి 1 లేదా 2 మరణాలు మాత్రమే సంభవించేవి. అయితే ప్రపంచవ్యాప్తంగా 1962వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 488 కేసులు నమోదయ్యాయని ఒక అధ్యయనంలో బయటపడింది. కానీ ఎక్కువగా అమెరికా, పాకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియాలో 95% పీపుల్ ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఇప్పుడు కేరళను చుట్టుముట్టింది. ఈ వైరస్ గతేడాది 39 కేసులు సంభవిస్తే అందులో 23% మరణాలు సంభవించాయి. ఈ సంవత్సరం దాదాపు 70 కేసులు నమోదైతే అందులో 24.5% మరణాలు సంభవించాయి. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ వైరస్ కేరళలోనే ఎందుకు సర్క్యులేట్ అవుతుంది అని. దానికి నా దగ్గర సమాధానం ఉంది. ఈ వైరస్ ఎక్కువగా నదులు, చెరువులు, బావులు, వేడి నీటి బుగ్గలలో నివసిస్తుంది. కేరళ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. అది కూడా కేరళలో దాదాపు 5.5 మిలియన్ బావులు అండ్ అలాగే 55,000 చెరువులు ఉన్నాయి. ఇది ఇప్పటివి కావు, ఎప్పటి నుంచో మనుగడలో ఉన్నాయి. కానీ అందులో చేరుతున్న నీళ్లు మాత్రం కలుషితమై ఉన్నాయి. ఎంతలా కలుషితం అవుతున్నాయి అంటే మొన్న ఈ మధ్య కొంతమంది ఆకతాయిలు చెరువు నీటిలో ఉడికించిన మత్తు పదార్థాన్ని చెరువులోనే కలిపి ఆవిరిగా చేశారు. దీనివల్ల వాటర్ చాలా పొల్యూట్ అయింది. ఇలాంటివి కంటికి కనపడనివి ఎన్నో జరుగుతున్నాయి. వాటర్ పొల్యూషన్ అనేది కేవలం మానవుల తప్పిదం వల్లే జరుగుతుంది. నీళ్లు కలుషితమైతే అందులోంచి ఎలాంటి పురుగైనా పుడుతుంది. కాబట్టి ఇలాంటి వైరస్లు నీటిలోనే పుడతాయి అండ్ నీటిలోంచే మనుషులపై అటాక్ చేస్తాయి. ఈ విషయం తెలియక కేరళ ప్రజలు తమ అవసరాలకు ఇదే నీటిని వాడుతున్నారు. అయితే సైంటిస్టులు దాదాపుగా 400 రకాల అమీబా వైరస్లు ఉన్నాయని చెబుతున్నారు. అందులో మనుషులకు హాని కలిగించేవి 6 మాత్రమే. ఈ 6 వైరస్లో నెగ్లేరియా ఫౌలేరి అండ్ అకాంతమీబా అనే ఈ 2 వైరస్లు మెదడుకు సోకుతాయి. అయితే ఈ వైరస్ చిన్న పెద్ద తేడా లేకుండా 3 నెలల వయసున్న పిల్లల నుండి 92 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇది కేవలం కేరళకు మాత్రమే వచ్చిన కష్టం కాదు. ఈ రోజు కేరళకు వచ్చింది, రేపు పలు రాష్ట్రాలకు, పలు దేశాలకు రావచ్చని హెచ్చరిస్తున్నారు. మనకు కరోనా వచ్చినప్పుడు కేవలం చైనాలోనే కరోనా ఉంది, ఇక మన ఇండియాకి రాదు అనుకున్నాం. కానీ చైనా నుంచి ఆయా దేశాలకు ఊపు
ఊపేసింది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదేనని డాక్టర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేరళ రాష్ట్రానికి వచ్చింది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కూడా ఒక అలర్ట్ ని మోగించారు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏమంటుందో చూడాలి. ఎందుకంటే ఈ వైరస్ పేరుని మనం ఇప్పుడే వింటున్నాం, కానీ ప్రపంచంలో ఉండే ఆయా దేశాలను అప్పట్లోనే పలకరించింది ఈ వైరస్. జపాన్, కొరియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలకు ఈ వైరస్ ఎప్పుడో వెళ్ళి హాయ్ చెప్పింది. ఇప్పుడు బాయ్ చెప్పడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. అదే అమీబా. కేరళలో అమీబా కలకలం సృష్టిస్తోంది. It's a deadly amoeba out there that can actually eat your brains. నాట్ ఓన్లీ అమీబా వైరస్, ఈ ప్రపంచం చూడని వైరస్ అంటూ ఏది లేదు. ఈ ప్రపంచమే వైరస్ లా గుట్ట. ఫర్ ఎగ్జాంపుల్ మంకీ ప్యాక్స్, నిఫా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, డింగా, హంటా, మార్క్బర్గ్, ఒబోలా, హెపటైటిస్, రోటా, ఇన్ఫ్లుయెంజా, రీనో, క్యాన్సర్, పోలియో, రాబిస్, లండాపాజ్, కోవిడ్-19. ఇవి సగమే, ఇంకా సగం ఉన్నాయి. ఇవి ఓన్లీ క్రిమి కీటకాల వల్ల మనం శుభ్రత పాటించకపోవడం వల్ల వచ్చిన వైరస్లు మాత్రమే. ఇవి కాకుండా ఒక మగాడు ఒక ఆడది ఊరి మీద పడి క్రియేట్ చేసిన వైరస్లు ఇంకెన్ని ఉన్నాయో తెలుసా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారంగా ఈ అమీబా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించిన తరువాత మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే తలనొప్పి, జ్వరం, వాంతులు, వేగంగా మూర్ఛ రావడం, మానసిక స్థితిలో మార్పులు, భయభ్రాంతులు, పరిస్థితి సీరియస్ అయితే కోమాలో కూడా వెళ్ళినట్టు ఉంటుందట. అయితే ఈ వైరస్ సోకిన పేషెంట్లను ఎలాంటి మెడిసిన్ ఇచ్చి నయం చేస్తున్నారో తెలుసా? యాంటీ మైక్రోబయల్స్ అండ్ స్టెరాయిడ్ డ్రగ్ క్యాక్టెలియన్ అనే ఒక మెడిసిన్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న ప్రతి 10 మందిలో 2 కోలుకుంటున్నారు. ఇక ఈ వైరస్ గురించి పలు రాష్ట్రాలు అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా టైంలో ఆలస్యం చేసినట్టు ఈ వైరస్ లో కూడా ఆలస్యం చేస్తే మరొక లాక్డౌన్ పడడం ఖాయం. ఏది ఏమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఈ వైరస్ పై ఎలాంటి అప్డేట్ వచ్చినా పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటికే కేరళలో హై అలర్ట్ ని ప్రకటించింది గవర్నమెంట్. అయితే కేరళకు ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవ్వదు. కలుషితమైన చెరువులో గాని, బావిలో గాని, నదిలో గాని దిగిన, చాలా రోజులుగా ఉన్న వాటర్ ట్యాంక్ లో నీళ్లు వాడినా, నీటిలో దిగిన, ఈత కొట్టిన, ఒక్కసారి ముక్కులో నీరు వెళ్ళినా, నోరు తెరిచిన ఈ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి ఈ వైరస్ ఎంటర్ అయిపోయిన తరువాత మన శరీరంలో జరిగే మార్పులను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తెలియని వాళ్ళకి తెలియపరచండి. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో. ఇక ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.